ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలందరినీ మోసం చేసిందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆగస్టు వచ్చినా ఇంకా రైతు భరోసా జాడలేదని, 2 లక్షల ఉద్యోగాల ఊసే లేదని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాలో రంగనాయక సాగర్ పరిశీలన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు హరీష్. జూన్ జూలై ఆగస్టు 15 తారీఖు రాబట్టే ఇవాళ రైతు బతులు లేదు, బతులు పడే మహిళలకు ఏమన్నారు 2500 ఇస్తామన్నారు. అది సరుకు ఏమన్నది ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇప్పుడు 8 నెలలు అయిపోయి 9 నెలలు కలిసి ఉండనే 3 నెలలు ఏమి 12 లక్షలు 2 లక్షలేమో 20,000 అంటే అందరినీ మోసం చేసింది. అవ్వాలను మోసం చేసింది, రైతులకు 7,500 మోసం చేసింది, అక్క చెల్లెలకు 2,500 దుర్భంగాలను మోసం చేసింది, పేదలందరినీ అన్ని వర్గాలను నిరుద్యోగ యువతను కూడా మోసం చేసిన పరిస్థితి కనబడుతుంది.